హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో అండర్ రేటెడ్ హారర్ మూవీస్ని కొన్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాం. ఇవి కాకుండా చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది పార్ట్లుగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాలకు పబ్లిసిటీ తక్కువ, రేటింగ్ తక్కువ, కంటెంట్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఈ కంటెంట్లో ఉన్న హారర్ సినిమాలను మీ అందరికీ చెప్పాలని టార్గెట్తో ముందుకు వచ్చాను. ఇందులో మీకు నచ్చిన ఏ సినిమాలు ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి. వాటి యొక్క డీటెయిల్ ఫుల్ స్టోరీ నరేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ మూవీస్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10 లాస్ట్లో ఉన్నటువంటి ఈ సినిమా ద డిసెంట్ పార్ట్ 2 2009లో రిలీజ్ అయింది. హీరోయిన్ ఆమె ఫ్రెండ్స్ ఒక కేవ్ లోపలికి వెళ్ళి అడ్వెంచర్ చేద్దామని వెళ్తారు. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రాలేదు. హీరోయిన్ మాత్రం రిటర్న్ వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ లో ఉంది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ గురించి చెప్తున్నాం. ఇది నేను చెప్తుంటే మీకు గుర్తు రావచ్చు, రీసెంట్ గా వచ్చిన మంజుమల్ బాయ్స్ లాంటి కాన్సెప్ట్. కాకపోతే అంత ఎమోషనల్ డెప్త్ ఇందులో ఉండదు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ భయానకంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో కనిపించిన ఫ్రెండ్స్ కోసం హీరోయిన్ అనేక ప్రయత్నాలు చేస్తుంది. లోపల విచిత్రమైనటువంటి ఒక యానిమల్స్ లాంటివి ఎదుర్కొంటారు. చివరికి అందరూ బయటకు వచ్చారా లేదా అనేదే ఈ స్టోరీ. దీనికి IMDb రేటింగ్ 5.7 అవుట్ ఆఫ్ 10కి. నెంబర్ 9లో P2 2007లో రిలీజ్ అయింది. క్రిస్మస్ ముందు రోజు ఆ ఓవర్ టైం పనిచేసి ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంది హీరోయిన్. కార్ స్టార్ట్ చేద్దామంటే అవదు. ఆ సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ అడుగుతుంది. వాడు ముందు నార్మల్ గానే ఉన్నాడు, తర్వాత సైకోగా మారి హీరోయిన్ ని టార్చర్ చేయడం మొదలు పెడతాడు. ఆ సైకో నుంచి హీరోయిన్ ఎలా ఎస్కేప్ అయిందనేదే ఈ స్టోరీ. ఇదంతా కూడా ఒక పార్కింగ్ ఏరియాలో ఇద్దరి మీదే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. IMDb రేటింగ్ దీనికి 5.9 అవుట్ ఆఫ్ 10కి. ఇక నెంబర్ 8 ఫ్రెండ్ రిక్వెస్ట్ 2016లో రిలీజ్ అయింది. ఇది హీరోయిన్ ఫేస్బుక్ అకౌంట్స్ కి ఎవరో ఒకరు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. తెలియకుండా ఫ్లోలో యాక్సెప్ట్ చేసేస్తుంది. దీని తర్వాత ఆ హీరోయిన్ ఫ్రెండ్స్ దారుణంగా చంపడుతూ ఉంటారు. అది కాకుండా వరుసగా అన్నమాట హీరోయిన్ చుట్టూ అనేక సంఘటనలు చుట్టుముడతాయి, జరుగుతూ ఉంటాయి. భయపెట్టడం, చంపడం ఇలాంటి బిల్డప్ థ్రిల్లర్ మూమెంట్స్ అయితే మాత్రం స్పెషల్ గా ఉంటాయి దీంట్లో. ఇది IMDb రేటింగ్ 5.2. నెక్స్ట్ నెంబర్ 7లో వోల్ఫ్ క్రీక్. ఇది 2005లో రిలీజ్ అయింది. ముగ్గురు ఫ్రెండ్స్ వేరే వేరే ప్రదేశాలకు అడ్వెంచర్ చేస్తూ తిరుగుతూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ప్లేస్ వోల్ఫ్ క్రీక్. కారు ట్రబుల్ అవడంతో అక్కడ ఒక లోకల్ పర్సన్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. నైట్ ముగ్గురు కూడా అక్కడే స్టే చేసి లేట్ చూస్తారు. చూస్తే ఏముంది, కట్టేసి బంధించబడి ఉంటారు అనమాట. ఆ హెల్ప్ చేసినటువంటి లోకల్ మనిషి ఎవరైతే ఉన్నాడో అతను సైకో. ఈ సైకో నుంచి ఎలా తప్పించుకున్నారు, ఎవరు మిగిలారు అన్నదే ఈ సినిమా. దీనికి IMDb రేటింగ్ 6.2. నెంబర్ 6 సొరారిటీ రో 2009లో రిలీజ్ అయింది. టీనేజ్ అమ్మాయిలు అందరూ కలిసి ఒక అబ్బాయిని ఫ్రాంక్ చేస్తూ ఉంటారనమాట. కానీ సరదాగా స్టార్ట్ అయినటువంటి ఆ ఫ్రాంక్ చివరికి పెద్ద ట్విస్ట్ మర్డర్తో ముగుస్తుంది అనమాట. చనిపోయిన అమ్మాయి శవం ఒక దగ్గర దాచిపెడతారు వీళ్ళు. 1 year తర్వాత ఈ మర్డర్ సంఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఒక మిస్టీరియస్ పర్సన్ వల్ల చంపబడుతూ ఉంటారు అనమాట. ఆ పర్సన్ ఎవరు, చివరికి ఎవరు మిగిలి ఉన్నారు అన్నదే ఈ స్టోరీ అనమాట. 18+ కంటెంట్ అండి ఇది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మనం ఎవరో ఊహించం. థ్రిల్లర్ మూమెంట్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఒకసారి లుక్ వేసుకోవచ్చు. దీని రేటింగ్ 5.1. నెక్స్ట్ నెంబర్ 5లో కర్స్ ఆఫ్ చక్కీ 2013లో రిలీజ్ అయింది. అంటే ఇది ఒక బొమ్మ దెయ్యం అనమాట. హీరోయిన్ ఒక హ్యాండిక్యాప్ అనమాట. ఎవరో ఒక బొమ్మను పంపిస్తారు వీళ్ళకి. ఆ బొమ్మ వల్ల ఆ హీరోయిన్ తల్లి చనిపోతుంది. హీరోయిన్ పాపను చూసుకోవడానికి అక్క ఫ్యామిలీ వస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ చక్కీ బొమ్మ ఆడుకుంటూ చంపడం మొదలు పెడుతుంది. ఆ చక్కీ బొమ్మ హారర్ స్టోరీ సినిమాలు చాలానే వచ్చాయి కదా, అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. IMDb రేటింగ్ దీనికి 5.6. నెంబర్ 4 ద గ్రేట్ 2004లో వచ్చింది. ఇది ఒక జపనీస్ మూవీ అనమాట. ఎవరైతే తీవ్రమైన ఆవేశంతో పగతో చనిపోతారో అక్కడ ఒక భయంకరమైన శాపం ఉంటుంది. ఆ ప్రేతాత్మ ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ప్లేస్ కు వచ్చిన వాళ్ళని హింసించి మరీ చంపుతూ ఉంటుంది. ఇలా ఒక ఓల్డ్ ఏజ్ బామ్మకు కేర్ టేకర్ గా హీరోయిన్ ఆ ఇంటికి వస్తుంది. చాలా మంది ఆ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్ ని ఆ శాపం, ఆ ప్రతీకారం ఏదైతే ఉందో ఆ ప్రేతాత్మ వెంటాడుతూ ఉంటుంది. హీరోయిన్ తప్పించుకుందా లేదా అన్నదే ఈ సినిమా. హారర్ సన్నివేశాలు అయితే ఇందులో రాగా బోల్డ్ గా ఉంటే విల్లు వణుకు పుడుతుంది చాలా సందర్భాల్లో. మిస్ చేయకండి. 5.9 అవుట్ ఆఫ్ 10 రేటింగ్. నెక్స్ట్ నెంబర్ 3 జీపర్స్ క్రేపర్స్ 2001లో వచ్చింది. కాలేజ్ అయ్యాక అక్క తమ్ముడు దారిలో వస్తూ ఒక తగలబడుతున్నటువంటి చర్చిని చూస్తారు. ఆ చర్చి పక్కన ఉండే ఒక టర్నల్లో ఎవరో
ఒక ముసుగు కిల్లరు శవాలను తగలబడుతూ ఉంటాడు. ఇక సరా మామూలే వీరి నుంచి అక్కా తమ్ముళ్ళకి ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి వీళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు. ఈ జీపస్ క్రీపర్స్ అనే ఈ సిరీస్ సినిమాలు మొత్తం 4 పార్ట్లు ఉన్నాయి. హారర్ ఇష్టపడే వాళ్ళకి నచ్చే సినిమాలు అన్నమాట ఇవి. 6.2 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అనమాట. నెంబర్ 2లో ద క్రేజీస్ 2010లో వచ్చింది. ఒక రిమోట్ విలేజ్ లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక జబ్బు వల్ల అందరూ బాధపడుతుంటారు. ఎంతవరకు ఈ జబ్బు వెళుతుందంటే సైకోలుగా మారి మనుషుల్ని వెంటాడి మరీ చంపుతూ ఉంటారు. ఒక విధంగా జాంబీస్ లాగానే అనమాట. ఇప్పుడు ఆ మొత్తం టౌన్ ని కంట్రోల్ చేయడానికి మిలిటరీ గ్యాంగ్ దిగుతారు. ఇందులోనే ఒక హీరో ఆ జబ్బు ఎందుకు ఎలా వస్తుందో కనుక్కొని ఎలా ఫైట్ చేస్తారనేదే టెరిఫిక్ గా తీసిన సినిమా. దీని రేటింగ్స్ 6.5 అవుట్ ఆఫ్ 10. ఇక నెక్స్ట్ నెంబర్ 1 డెడ్ సైలెన్స్ 2007లో వచ్చింది. ఒక మిస్టీరియస్ ప్యాకేజ్ హీరో ఇంటికి వస్తుంది. అది ఓపెన్ చేస్తే అందులో ఒక మరబొమ్మ ఉంది. ఈ బొమ్మ హీరో వైఫ్ని ఆ రాత్రి దారుణంగా చంపేస్తుంది. ఈ మరబొమ్మను ఎవరు పంపారు అని తెలుసుకోవడం కోసం హీరో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి భయంకరమైన ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ ఉంటాం. మస్ట్ వాచ్ సినిమా నేను చెప్పగలను. ఈ లిస్ట్లో కొన్ని మాత్రమే నేను చెప్పగలిగాను. పార్ట్ 2లో మరికొన్ని అండర్ రేటెడ్ హారర్ మూవీస్ చెప్పగలుగుతాను. నేను మిస్ అయిన సినిమాలు ఏమి ఉంటాయి కనుక నాకు సజెస్ట్ చేయండి, నేను వాటి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.